ముఖ్యమంత్రి జగన్ పని అయిపోయింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైకాపా పార్టీ చిత్తుగా ఓడిపోవడం సత్యం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతులు రగిలిపోతున్నారు, మహిళలు మండిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు, సర్పంచులు సలసలా కై. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు, మందుబాబులు మండిపోతున్నారు. జగన్ పాలనలో ఈ రాష్ట్రం అవినీతి ఆంధ్రప్రదేశ్ అయింది, అరాచక ఆంధ్రప్రదేశ్ అయింది, అప్పుల ఆంధ్రప్రదేశ్ అయింది. ఈ రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా మాఫియా రాజ్యమైంది. ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సభలు కలకలలాడేవి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సభలు విలవలాబోతున్నాయి. ఇటీవల జరిగిన సర్వేలో 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారని సర్వే రిపోర్ట్ రావడం జరిగింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఆయన ఓటమిని అంగీకరించాడు. దిగిపోవాల్సి వస్తే సంతోషంగా దిగిపోతానని తిరుపతిలో ఆయన చెప్పడం జరిగింది. అంటే ఓటమి ఫోబియా జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతా ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తిరిగి ప్రారంభమైంది. గత చరిత్ర పునరావృతం అవుతా ఉంది. ఒకప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం, తిరిగి ఆ వైభవం ప్రారంభమవుతా ఉంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే నినాదం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైకాపా నాయకులకు, కార్యకర్తలకు చేరుకు పిలుపుస్తా ఉంది. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి తిరిగి రండి, స్వతంత్ర ప్రవేశం చేయండి. మీరు మేము చేయి కలిపి, భుజం కలిపి రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే నా జీవితాశయమని రాజశేఖర రెడ్డి గారు పదే చెప్పేవారు. ఆ ఆశయ సాధన కోసం మీరు మేము కలిసికట్టుగా కృషి చేద్దాం. కాంగ్రెస్ పార్టీకి తిరిగి రండి, స్వగృహ ప్రవేశం చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైకాపా నాయకులకు, కార్యకర్తలకు, శ్రేణులకు పిలిపిస్తా ఉన్నారు.